సార్ 'అఖండ' మూవీకి సంబంధించి షూటింగ్ ఇంకో స్కెడ్యూల్ స్టార్ట్ అయింది అని, షూటింగ్ ఆల్రెడీ జరుగుతుంది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అండ్ అలాగే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓటీటీ రైట్స్ భారీ రేట్లో అమ్ముడుపోయాయి అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు. సో దీని గురించి ఏం చెప్తారు సార్? షెడ్యూల్ అనేది కన్ఫర్మ్ అయింది, జరగట్లేదు, షూట్ జరగట్లేదు. షెడ్యూల్ కొత్త షెడ్యూల్ కన్ఫర్మ్ చేసుకున్నారు. వాళ్ళు షెడ్యూల్ చేసుకుని షూటింగ్ చేసేది కూడా పెండింగ్ వర్క్ ఏం లేదు. ఓన్లీ ఒక పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది వాళ్ళు అనౌన్స్ చేసి చెప్పారు. లాస్ట్ టైం ప్రెస్ నోట్లు కూడా అనౌన్స్ చేశారు. వాటిని ఒక పాట మాత్రమే బ్యాలెన్స్ ఉందని చెప్పి ఆ సాంగ్ 17వ తారీఖు నుంచి, ఈ 17 సెప్టెంబర్ 17 నుంచి 5 రోజులు షూట్ చేస్తున్నారు. ఈ 5 రోజుల్లో పాట కంప్లీట్ అయిపోతుంది. అది కూడా కీలకమైనటువంటి సన్నివేశ సంబంధించి పాట అనమాట. అది వచ్చిపోయే సాంగ్ అని, సెట్ సాంగ్ అని అట్లా కాకుండా సెట్ సాంగే, బట్ అది ఇంపాక్ట్ కలిగించే సాంగ్ అనమాట. ఆ సినిమాలో చాలా ఇంపార్టెన్స్ ఉన్న సాంగ్. అది 5 days తర్వాత షూటింగ్ అయిపోతుంది. టోటల్ షూటింగ్ అంతా కంప్లీట్. టాకీ పార్ట్, ఫైట్లు అన్నీ అయిపోయినాయి. అన్ని సిజీ వర్క్లు అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నారు. వాళ్ళకు రీచెకింగ్ కోసమే పోస్ట్పోన్ చేసుకున్నామని వాళ్ళు మాట్లాడటం జరిగింది. సో రిలీజ్ డేట్కి సంబంధించి కూడా బాలకృష్ణ గారు మనం క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన ఆంధ్రప్రదేశ్ టూర్లో ఉన్నప్పుడు December 1st వీక్లో వస్తామని చెప్పారు. అది అన్అఫిషియల్గా December 5th అని చాలామంది మాట్లాడుతున్నారు. రాజాసాబ్ డేట్ అది. అదైతే మంచి డేట్, అది సోలో డేట్ కాబట్టి వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది దొరుకుతుంది. ఆ సినిమాకి ఆ న్యాయం జరుగుతుంది అనిపించి అందరూ మాట్లాడుతున్నారు. సోలో డేట్ కాబట్టి మంచి నెంబర్స్ వస్తాయి, ఓపెనింగ్స్ కానీ, పాన్ ఇండియా మూవీ కాబట్టి. అదొక క్లారిఫికేషన్. దీనికి సంబంధించి ఇంకొక మాట నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఓటీటీ రైట్స్. మనం ఓటీటీ రైట్స్ కన్ఫర్మ్ అవ్వకముందే చెప్పాము ఆల్రెడీ. ఏ ప్లాట్ఫామ్ కన్ఫర్మ్ అవుతుంది ఏంటనేది దానికంటే ముందే చెప్పాము. ఒక మంచి నెంబర్ ఒకటే అయితే రాబోతుంది దీనికి, 18 నుంచి 85 crores వరకు అని చెప్పేసి మాట్లాడాం. అది కరెక్ట్. 80 crores నెట్ఫ్లిక్స్ తీసుకుందని చెప్పేసి కన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పకపోయినప్పటికీ కూడా బయటకి తెలుస్తుంది న్యూస్. సో అది నెట్ఫ్లిక్స్ చేసుకుందని చెప్పేసి మనకి ఉంది. అఖండాకి సంబంధించి డిజిటల్ రైట్స్కి మంచి క్రేజ్ ఉంది. ఎందుకంటే అఖండ సీక్వెల్కి, అఖండాకి రిలీజ్ అయినప్పుడు ఆ థియేటర్ రిలీజ్ అయిన తర్వాత అది క్రియేట్ చేసిన ఇంపాక్ట్, దాన్ని డబ్బింగ్ చేసి ఓటీటీలోకి వదిలేస్తే ఆ లాంగ్వేజెస్లో ఎక్కడ ఎన్ని నెంబర్స్ క్రియేట్ చేసింది అనేది మనం మాట్లాడుకున్నాం. అఖండ ఓటీటీలోనే దాదాపు దుబాయ్లో కానీ లేకపోతే పాకిస్తాన్ లాంటి కంట్రీస్లో కూడా అఖండాని మంచిగా వ్యూస్ కన్జ్యూమ్ చేశారు ఓటీటీ ప్లాట్ఫామ్ పైన. అది కూడా వార్తలు సర్క్యులేట్ అయినాయి. సో దానికంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది అఖండకు సంబంధించి. అది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. దానికి ఈ బిజినెస్కి ఉపయోగపడింది. అఖండ ఏదైతే క్రియేట్ చేసిందో అది బిజినెస్కి ఉపయోగపడింది. సో ఈ నెంబర్స్ కనపడుతున్నాయి. అది కూడా ఏంటి, ఓన్లీ ఒక ఓటీటీకి సంబంధించింది. దాని తర్వాత ఇంకా హిందీ రైట్స్ ఉన్నాయి, డబ్బింగ్ రైట్స్ ఉన్నాయి, శాటిలైట్ రైట్స్ ఉన్నాయి, ఇక చాలా రకాలు ఉన్నాయి అనమాట. నాన్ థియేటికల్ రైట్స్ మొత్తం కలిపి చాలా అమౌంట్ కోట్ చేస్తుంది. అది అందరూ ఫ్యాన్స్ మాట్లాడుకున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. అఖండ ఓచుకోత మొదలైంది, ఇక్కడ రికార్డులు స్టార్ట్ చేశాడు బాలయ్య అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆయన తెలుసు 4 సినిమాలు వరుసన హిట్లు అయింది. డబల్ హ్యాట్రిక్కి బోయపాటి ఆయన కాంబినేషన్ పునాది ఈ సినిమా. దాని మీద ఉన్న అంచనాలు దాని మీదకి ఉన్నాయి. బట్ ఇది పాన్ ఇండియా రేంజ్లో ఏ రకమైన సక్సెస్ వస్తుందా అని ప్రపంచం అంతా వెయిట్ చేస్తుంది. తెలుగు ఇండస్ట్రీ కూడా వెయిట్ చేస్తుంది. బాలకృష్ణ గారు పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగు పెడుతున్నారు కాబట్టి ఆయన ఎలాంటి సక్సెస్ను అందుకుంటున్నారు అనేది ఒక క్యూరియాసిటీ ఉంది అందరికీ. అదే కాకుండా కరెక్ట్ కంటెంట్తో వెళ్తున్నారు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. లాస్ట్ టైం 1-2 వేదికల మీద అల్లు అరవింద్ గారు మాట్లాడినారు. ఆయన్ని ట్రేడ్ పండితుడు అంటారు, ట్రేడ్ డాక్టర్ అంటారు అని సినిమా సంబంధించి ఆయన మాట్లాడారు. ఇలాంటి కంటెంట్తో పాన్ ఇండియా మార్కెట్కి వెళ్తే మంచి వసూళ్ళు వచ్చాయి కదా అని చెప్పేసి లాస్ట్ టైం ఆయన మాట్లాడారని చెప్పేసి మనం చూసాం. అదేవిధంగా దీని సినిమాకి సంబంధించి బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా వెళ్తున్నారు. 200+ బడ్జెట్ పెట్టారు, క్వాలిటీ సినిమా చేస్తున్నారు. క్వాలిటీ సినిమాకి ఎక్కడైనా ఎప్పుడైనా మార్కెట్ ఉంది. కంటెంట్ ప్లస్ క్వాలిటీ, ఈ రెండు మెయింటైన్ చేస్తే థియేటర్కి జనాలు రావడానికి రెడీగా ఉన్నారు. అవి ప్రూవ్ చేస్తున్నాయి. సో ఈ అఖండ 2 ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అనేది వేగంగా వెయిట్ చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే దీనికి సంబంధించి టూర్ షెడ్యూల్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. డిసెంబర్లో సినిమా రిలీజ్ కాబట్టి November 7th నుంచి వాళ్ళు వారణాసి స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ క్యాంపెయినింగ్ పబ్లిసిటీ వారణాసి నుంచి స్టార్ట్ చేసి ముంబై, వారణాసి, కొచ్చి, బెంగళూరు, ఇక్కడ అమరావతి, ఇలా ఒక షెడ్యూల్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు. టూర్లు కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. పబ్లిసిటీ విషయంలో కూడా ఎక్కడ రాజీ పట్టలేదు. అఖండ 2 సంబంధించి వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా రెడీగా ఉంది. బోయపాటి గారు ఏదైతే ముందు అనుకున్నారో ఆ విధంగానే ఈ సినిమా సంబంధించి షూటింగ్ పూర్తి చేశారు. కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల వెనక్కి వెళ్తున్నాం అని చెప్పారు. లేదంటే ఆ డేట్కి వచ్చేవాళ్ళు. ఓజీ ఉంది,
బట్ ఓజీ ఉన్నా లేకున్నా కానీ కొన్ని టెక్నికల్ రీజన్స్ అని చెప్పారు వాళ్ళు. ఓకే. సో దానికి డేట్ విషయంలో ఇక నో డిస్కషన్స్. కొంతమంది సంక్రాంతి అంటున్నారు కానీ సంక్రాంతికి అయితే ఎట్టి పరిస్థితుల్లో రాదు. సంక్రాంతికి అది హౌస్ఫుల్ అయి ఉంది ఆల్రెడీ. మళ్ళీ అంత కంజెస్టెడ్ ఏరియాలో వీళ్ళు వెళ్ళి మళ్ళీ సో డిసెంబర్ బాలాజీ చెప్పినట్టు డిసెంబర్లో వచ్చేస్తారు. సో ఆ కండకు సంబంధించి ఒక రికార్డుల మోత అయితే మొదలైందని మనం చెప్పుకోవాలి.